అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కథ పేరు మారిన గంగులు. రాసిన వారు కెవి లక్ష్మణరావు గారు. రంగాపురంలో నివసించే గంగులు గజదొంగ. సాయంత్రం సమయాల్లో జనసంచారం లేని వేళల్లో దారి కాచి బాటసారులను దోచుకునేవాడు. అలా దొంగిలించిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించేవాడు. దొంగతనం చేయడం మంచిది కాదని, ఎప్పటికైనా చేసిన తప్పులకు శిక్ష తప్పదని అతని భార్య లక్ష్మి ఎన్నోసార్లు చెప్పేది. అయినా భార్య మాటను గంగులు వినిపించుకునేవాడు కాదు. దొంగతనం చేయడానికి ధైర్యం కావాలి, నాకు ధైర్యం ఉంది, ఇదే నా వృత్తి అని గొప్పగా సమాధానమిచ్చేవాడు. అలవాటులో భాగంగా ఓ సాయంత్రం జనసంచారం లేని సమయం చూసి గంగులు దారి కాచాడు. కాసేపటికి ఒక వ్యక్తి అటువైపు రావడం గమనించాడు. ఆలస్యం చేయకుండా ముసుగు వేసుకొని అమాంతం అతడిని అడ్డుకున్నాడు. చేతిలో ఉన్న పదునైన కత్తిని అతడికి చూపి, నీ దగ్గరున్న డబ్బంతా ఇవ్వకపోతే చస్తావు అని హెచ్చరించాడు. బాబూ, నా స్నేహితుని దగ్గర తీసుకున్న 5,000 రూపాయలను తిరిగిచ్చేందుకు బయలుదేరాను. దయచేసి నన్నేమీ చేయకు, నా దగ్గరున్న డబ్బు దోచుకోకు అంటూ ఆ బాటసారి దీనంగా వేడుకున్నా కూడా గంగులు వినలేదు. అతడి దగ్గర ఉన్న మొత్తం డబ్బు లాక్కొని, ఎవరికైనా చెబితే నీ ప్రాణాలు కూడా పోతాయి, జాగ్రత్త అంటూ బెదిరించాడు. రెప్పపాటులో అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం గంగులకు అతని చొక్కా జేబులో పెట్టిన ఆ 5,000 రూపాయలు కనిపించలేదు. లక్ష్మి, నా జేబులో డబ్బులు కనిపించడం లేదు, నువ్వు తీసావా అని అడిగాడు. తీయలేదు అని జవాబిచ్చింది ఆమె. మరైతే ఎవరు తీసుంటారు అని ఇంటి బయటనున్న అరుగు వైపు చూశాడు. 5వ తరగతి చదువుతున్న కొడుకు రాజు అక్కడ కూర్చొని కనిపించాడు. రాజు, నా జేబులో నుంచి డబ్బులు తీసావా అని అడిగాడు. నేను తీయలేదు నాన్న, నాకు తెలీదు అన్నాడు రాజు. లేదు లేదు, నిన్ను చూస్తుంటే అనుమానం కలుగుతోంది, నిజం చెప్పు, డబ్బెందుకు తీశావు అని కన్నెర్ర చేశాడు గంగులు. లేదు నాన్న, నేను తీయలేదు అని లేని ధైర్యాన్ని కూడా తీసుకొని మరీ సమాధానం చెప్పాడు రాజు. నిన్నిలా అడిగితే చెప్పవురా అంటూ బెల్ట్ తీశాడు గంగులు. ఇంతలో లక్ష్మి వచ్చి, పసిపిల్లాడు, వాడికేం తెలుస్తుంది, కొట్టకండి అంటూ గంగులకు అడ్డుగా నిలబడింది. తప్పుకో లక్ష్మి, ఇంత చిన్న వయసులో అబద్ధాలు ఆడతాడా, దొంగతనం చేస్తాడా, తప్పు కదా అని గట్టిగా అరిచాడు గంగులు. ఆ మాటలకు రాజు బిగ్గరగా నవ్వుతాడు. తప్పు చేసింది కాక నవ్వుతున్నావా అంటూ గంగులు ముందుకెళ్ళాడు. బెల్టును చాకచక్యంగా పట్టుకున్న రాజు, దారిదోపిడీలు చేసే మీరు దొంగతనం తప్పని చెబుతుంటే నవ్వు కాక మరేమొస్తుంది నాన్న అన్నాడు. రాజు మాటలకు ఆశ్చర్యపోయిన గంగులు బెల్టును పక్కన పడేస్తూ, నేను దొంగతనాలు చేస్తానని నీకెవరు చెప్పారు అని అడిగాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు. నిన్న సాయంత్రం నా స్నేహితుడు తన పుట్టినరోజుకు పిలిస్తే బడి పూర్తయ్యాక వాళ్ళింటికి వెళ్ళాను. తిరిగొస్తుంటే దారిలో నువ్వు ఒక వ్యక్తిని దోచుకోవడం చెట్టుచాటును నిల్చొని చూశాను. నువ్వు ముసుగులో ఉన్నా నేను నిన్ను గుర్తుపట్టాను. అది చూసి మా నాన్న దొంగ అని చాలా బాధపడ్డాను. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు సర్ది చెప్పాలి. అటువంటిది తండ్రి తప్పు చేస్తే పిల్లలు ఎంత బాధపడతారో ఎప్పుడైనా ఆలోచించావా నాన్న అన్న రాజు మాటలకు గంగులులో మార్పు మొదలయ్యింది. రాజు అంటూ వాణ్ణి దగ్గరకు తీసుకున్నాడు. అప్పుడే తల్లి తీసి ఇచ్చిన తన జేబులో దాచిన ఆ 5,000ను గంగులు చేతిలో పెడుతూ, ఒకరు మన డబ్బు దొంగిలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలనే అమ్మ మీ జేబులో నుంచి డబ్బు తీసింది. ఆ బాటసారి ఎవరో కాదు నాన్న, మా బడిలో తెలుగు మాస్టారే. దొంగతనం చేయరాదని మాకు నీతి పాఠం చెప్పిన మాస్టర్ డబ్బుని నువ్వు దొంగిలించావు. అది చూసిన నాకు చాలా బాధ కలిగింది. నీ దృష్టిలో దొంగతనం తప్పు కాకపోతే నాకు కూడా దొంగతనం నేర్పించిన అన్న, బడికి వెళ్లకుండా నేను కూడా నీతో పాటే వస్తాను అన్నాడు రాజు. కొడుకు మాటలు తండ్రిని ఆలోచనలో పడేశాయి. రాజు, నీ ద్వారా నాకు జ్ఞానోదయం అయింది. దొంగతనం చేయడానికి ఎంతో ధైర్యం కావాలని గొప్పగా అనుకున్నాను. కానీ కష్టపడి సంపాదిస్తేనే సమాజంలో గౌరవం, మర్యాద లభిస్తాయని అర్థమైంది. పదరాజు,
మీ మాస్టర్ గారింటికి వెళ్ళి మీ మాస్టర్ గారి డబ్బు తిరిగి ఆయనకి ఇచ్చేద్దాం అంటూ ఇద్దరూ బయటికి నడిచారు. కొడుకు ద్వారా భర్తలో వచ్చిన మార్పునకు లక్ష్మి ఎంతగానో సంతోషించింది. కథ సుఖాంతమైంది. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.